ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం డాకు మహారాజ్ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని సొంతం చేసుకొని రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. మొదటి రోజు 56 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచిన ఈ చిత్రం రెండవ రోజు నుండి కూడా అదే తరహా ఊపుని మెయింటైన్ చేస్తుంది. విచిత్రం ఏమిటంటే మొదటి రోజు అర్ధరాత్రి షోస్ పడటం ఇది వరకు మనం చూసాము. కానీ నాలుగవ రోజు కూడా ఈ చిత్రానికి అర్ధరాత్రి షోస్ పడ్డాయి. ఉభయ గోదావరి జిల్లాలు, సీడెడ్ ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి షోస్ పడ్డాయి. నాలుగవ రోజు ఈ సినిమాకి 9 కోట్ల రూపాయలకు పైగా షేర్ వచ్చాయి. ఇది మామూలు విషయం కాదు. చూస్తుంటే కేవలం మొదటి వారంలోనే 150 కోట్ల గ్రాస్ టచ్ చేసేలా ఉంది. 4 రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా ఐదవ రోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేయనుందో చూద్దాం. ఐదవ రోజు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, సీడెడ్ ప్రాంతాల్లో కూడా ఈ చిత్రానికి సంక్రాంతి రోజున ఎలాంటి ఆక్యుపెన్సీలు నమోదయ్యాయో అలాంటి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి. ఫలితంగా థియేటర్స్ లో భారీ ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి. మార్నింగ్ షో 41%, మ్యాట్నీ షో 42%, ఫస్ట్ షో 44%, సెకండ్ షో కూడా 44% ఆక్యుపెన్సీ నమోదు కానుందని తెలుస్తుంది. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే ఐదవ రోజు 7 కోట్ల షేర్ 14 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 5 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 131 కోట్ల గ్రాస్ 66 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా 15 కోట్లు వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది.